ఐసోమెట్రిక్ బ్లాక్ ఆఫ్ క్యూబ్. ఐసోమెట్రిక్ బ్లాక్ ఆఫ్ క్యూబ్ డ్రా చేయాలని చెప్పంటే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవడం, హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి? 2H పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఐసోమెట్రిక్ బ్లాక్ అని చెప్పంటే లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్ని 30 degrees ఇంక్లైన్గా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా బ్రెడ్త్ని కూడా 30 degrees ఇంక్లైన్గా డ్రా చేసుకోవాలి. హైట్ని మాత్రం 90 degreesలో డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 lines మనం డ్రా చేయాలి. అంటే ఐసోమెట్రిక్ బ్లాక్ డ్రా చేయాలని చెప్పంటే 3 lines మనం డ్రా చేయాలి. LBH. ఓకేనా? చూడండి, 30 degrees అంటే మినీ డ్రాఫ్టర్తోనే మనం 30 degreesని మనం మార్క్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ దాని మీద ఒక మార్క్ ఉంది. ఈ మార్కుని ఈ స్కేల్లో, యాంగులర్ స్కేల్ ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి ఈ 30కి మనం కనుక కోయిన్సర్ట్ చేసినట్లయితే ఓకేనా, ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే 30 degreesతో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అది ఇచ్చినటువంటి లెంత్ ఎంత అయితే ఉందో అంత మనం తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది లెంత్ డ్రా చేస్తాం 30 degrees ఇంక్లైన్గా. మరి ఏం చేయాలి? బ్రెడ్త్ డ్రా చేసుకోవాలి. బ్రెడ్త్ కూడా 30 degreesలో డ్రా చేసుకోవాలి. అది కూడా 30 degreesలో ఉండాలి కాబట్టి మనం చేస్తాం మినీ డ్రాఫ్టర్ ఈ విధంగా తీసుకుంటే రెడ్ దాని మీద ఒక మార్క్ ఉందా, ఇది 30కి కోయిన్సైడ్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా? 30కి కోయిన్సైడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఒక 30 degrees యాంగిల్గా మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అంటే లెంత్ని 30 degreesలో డ్రా చేస్తాం, అలాగే బ్రెడ్త్ను కూడా 30 degreesలో డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏం కావాలి? హైట్ కావాలి. హైట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, మినీ డ్రాఫ్టర్ సెట్ చేసుకొని కరెక్ట్గా ఇది 90 degrees కాబట్టి ఇదేం చేస్తాం, ఇక్కడ నుంచి 90 degreesలో ఒక లైన్ మనం డ్రా చేసుకుంటాం. ఇది LBH డ్రా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ప్యారల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. దేనికి? లెంత్కి, బ్రెడ్త్కి, హైట్కి. ఓకేనా? సరే, ప్యారల్ లైన్స్ ఏ విధంగా డ్రా చేస్తామని చెప్పంటే ఏ లైన్కి అయితే మనం ప్యారల్ లైన్ డ్రా చేయాలని చెప్పి అనుకున్నామో ఆ లైన్కి ఒక స్కేల్ని కోయిన్సైడ్ చేసుకుంటాం. ఈ విధంగా కోయిన్సైడ్ చేసుకుంటే ఓకేనా, ఈ లైన్ ఇక్కడ నుంచి హైట్ దగ్గర నుంచి మనం చేస్తామంటే లైన్ డ్రా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ బ్రెడ్త్కి కోయిన్సైడ్ చేసుకోండి. ఎందుకంటే బ్రెడ్త్ కూడా మనం ప్యారల్ లైన్ డ్రా చేయాలి కాబట్టి దీన్ని కోయిన్సైడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? హైట్కి ప్యారల్ లైన్ డ్రా చేసుకోవాలి కాబట్టి హైట్కి కూడా మనం ఏం చేస్తామంటే లైన్ని ఒక స్కేల్ని కోయిన్సైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఆటోమేటిక్ మనకు కావాల్సినటువంటి ప్యారల్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మనం ఒక ప్యారల్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీని ఏం చేయాలి? ఒక క్యూబ్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఫామ్ చేయాలని చెప్పండి లెంత్కి ప్యారల్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి, బ్రెడ్త్కి ప్యారల్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ లెంత్కి ప్యారల్గా మళ్ళీ ఒక స్కేల్ కోయిన్సైడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చేస్తామంటే ఒక స్కేల్ ఒక ప్యారల్ లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి దీనికి కూడా కోయిన్సైడ్ చేసుకొని బ్రెడ్త్ లైన్ కోయిన్సైడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేస్తే మనకు కావాల్సినటువంటి క్యూబ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది మనం డ్రా చేసే. ఓకేనా? మరొకసారి చెప్తాను, క్లియర్గా వినండి. ఫస్ట్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. తర్వాత LBH మనం లైన్స్ డ్రా చేయాలి. ఐసోమెట్రిక్ వ్యూ మనం డ్రా చేస్తామని చెప్పంటే లెంత్ అనేది 30 degrees యాంగిల్లో డ్రా చేసుకోవాలి. బ్రెడ్త్ లైన్ అనేది కూడా 30 degrees యాంగిల్లో డ్రా చేసుకోవాలి. వర్టికల్ లైన్ మాత్రం 90 degreesలో డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకు 3 lines మనం డ్రా చేసినట్టు LBH. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి? 3 linesకి మళ్ళీ ప్యారల్ లైన్స్ మనం డ్రా చేసుకోవాలి. అంటే లెంత్కి ప్యారల్గా లైన్ డ్రా చేసుకోవాలి, బ్రెడ్త్కి ప్యారల్గా లైన్ డ్రా చేసుకోవాలి, అలాగే హైట్కి ప్యారల్గా లైన్స్ మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏం చేశానంటే లెంత్కి ప్యారల్గా లైన్ డ్రా చేశాను, బ్రెడ్త్కి ప్యారల్గా లైన్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ హైట్కి ప్యారల్గా లైన్స్ మనం కట్ చేస్తాం. తర్వాత లెంత్కి ప్యారల్గా డ్రా చేసాము, బ్రెడ్త్కి ప్యారల్గా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే మనకు కావాల్సినటువంటి క్యూబ్ మనకు వచ్చేస్తుంది.